ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలిపారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. అప్పుడు కేసీఆర్ చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తోందని ఆయన తెలిపారు. కార్మికులకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలో పాల్గొంటామని అన్నారు. తాము రాజకీయాల కోసం రాలేదని రామచంద్రరావు పేర్కొన్నారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. కార్మికులు తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. పోరాడి డిమాండ్లు సాధించుకుందామని రామచంద్రరావు పిలుపునిచ్చారు. శంకర్ గౌడ్ శంకర్ గౌడ్ శంకర్ గౌడ్ नमस्कार भैया नमस्कार भैया नमस्कार भैया శంకర్ గౌడ్ నర్సంపేట్ నివాసి మరి వరంగల్లో జరుగుతున్న సమ్మెలో మా ఉద్యోగాలకు మొత్తం మా యొక్క డిమాండ్స్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం చర్చలకు రావట్లేదు, పిలవట్లేదు అనే దీంట్లో చాలా ఈ యొక్క డిమాండ్స్ ఏదైనా జెన్యూన్గా ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో వారు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. వారు నిన్న ఇక్కడ చనిపోవడం కూడా జరిగింది. ముందుగా వారి సంతాపన తెలియజేస్తూ వారి ప్రభుత్వము వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా అడ్వకేట్గా ఇవ్వాలి. ఈరోజు శంకర్ గౌడ్ గారి యొక్క మరణం తర్వాత ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరవాలి. ఏ విధంగా వాళ్ళు డిమాండ్కు నోటీస్ ఇచ్చి వాళ్ళు నోటీస్ ఇచ్చిన మీరు పట్టించుకోకపోవడంతో ఈరోజు జరిగినటువంటి సంఘటన శంకర్ గౌడ్ గారి ఏదైతే మరణం ఉందో దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి.